వాట్సాప్ ప్రపంచంలో కోట్ల మంది ఈ డైలీ లైఫ్‌లో అదొక భాగంగా మారిపోయిందనమాట. ఒక ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది అంటే మాటలే కాకుండా ఇన్ఫర్మేషన్ షేరింగే కాకుండా, ఫోటోలే కాకుండా చాలా విషయాల్లో అంటే కొన్ని కోట్ల మంది దైనందిన జీవితంలో వాట్సాప్ అనేది భాగమైపోయింది. పొద్దున్న లేసి మనం దేవుని ఫోటోలు చూడడమో, లేకపోతే దేవుని తలుచుకోవడమో, మన ఫేస్ మనం చూసుకోవడమో, లేకపోతే ఇంట్లో వాళ్ళ ఫేసులు చూడడం మానేసి ఫస్ట్ లేవగానే మనం చేసే పనేందంటే వాట్సాప్ ఓపెన్ చేయడం. అంతే. అది మన లైఫ్‌లో పార్ట్ అయిపోయిందనమాట. లేచిన తర్వాత పడుకునే ముందు వాట్సాప్ లేనిది మన జీవితం లేదు. మరి ఈ సోదంతా ఎందుకు పెడుతున్నామంటే, అలాంటి మన డైలీ లైఫ్‌లో భాగమైన వాట్సాప్ అనేది ఇండియాని వదిలిపెట్టి వెళ్ళిపోతాం అని చెప్పి బెదిరిస్తున్నారు. అంటే ఏకంగా కోర్ట్‌లో గవర్నమెంట్‌కి చెప్తుంది. మీరు ఇట్లా గనుక చేస్తే మేము ఇండియాని వదిలిపెట్టి వెళ్ళిపోతా అంటారు. అంటే 50,00,00,000 పైగా యూజర్సు, $1,000,000,000 ఆదాయం వచ్చే అలాంటి భారతదేశంలో వాట్సాప్ వదిలిపెట్టి వెళ్ళిపోతాని ఎందుకు బెదిరిస్తుంది? దానికి కారణం ఏంటి? ఒకసారి చూద్దాం. సో, ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2021లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐటీ రూల్స్‌ని అమెండ్‌మెంట్ చేసింది. కొత్త ఐటీ రూల్స్ తీసుకొచ్చింది. దాంట్లో మనకి సెక్షన్ 4 సబ్‌సెక్షన్ 2 అనేది సోషల్ మీడియాకి సంబంధించింది. తెలుసు కదా! ఇప్పుడున్న టైంలో ఈ సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుందో, ఒక నెగెటివ్ ఏందంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా? మరి అలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ గనుక వచ్చినప్పుడు, ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్‌లో చాలా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు కదా! ఇప్పుడు కొన్ని ఫేక్ న్యూస్‌లో సమస్యలు రాకపోవచ్చు, రావచ్చు. కొన్ని ఫేక్ న్యూస్ వల్ల దేశం మొత్తమే ఆగమైపోయే పరిస్థితి ఉంటదనమాట. మరి అలాంటి ఫేక్ న్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఎవరు స్టార్ట్ చేసారో మనకు తెలవాలి కదా! దాన్ని ఏమంటాం మనం? ఆరిజినేటర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే ఫస్ట్ ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్‌ని ఎవరు వాట్సాప్‌లో పంపించారు. సో, అంటే ఇప్పుడు ఈ సెక్షన్ 4 అండ్ 2 ఏం చెప్తుందంటే, సోషల్ మీడియాకి సంబంధించి చట్టంలో ఏముందంటే, ఈ సోషల్ మీడియాలో ఎప్పుడైనా సరే ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయినప్పుడు వాట్సాప్ ఏం చేయాలంటే, ఇప్పుడు వాట్సాప్ ఏం చేయాలంటే, ఆ మెసేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది? దాన్ని ఎవరు స్ప్రెడ్ చేశారో వాట్సాప్ చెప్పాలి. అంటే గవర్నమెంట్ చెప్తది, "ఇగో బాబుకి ఫేక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా, మరి అది ఎవరు స్టార్ట్ చేశారు? ఎక్కడ ఆరిజినేట్ అయింది తెలుసుకో" అంటే అప్పుడు వాట్సాప్ చెప్పాల్సి ఉంటది. సార్ మరి అలాంటి బోల్డ్ అంటే ఫేక్ న్యూస్‌లు చాలా ఉంటాయి కదా! అంటే మన అన్ని ఫేక్ న్యూస్‌ల గురించి మనం మాట్లాడట్లేదు. ఇంతకీ ఫేక్ న్యూస్ ఎందుకు తెలుసుకోవాలంటే మరి బోల్డ్ అని నేరాలు జరిగే ఉంటుంది కాబట్టి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, ప్రాసిక్యూషన్ చేయాలన్నా గానీ ఇప్పుడు ఇన్ఫర్మేషను ఆ ఫేక్ న్యూస్ ఎవరు స్ప్రెడ్ చేశారో తెలిస్తేనే కదా ఎంక్వైరీ ఇవన్నీ చేయడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. మరి ఎలాంటి నేరాలకు సంబంధించి అంటే ఇండియా యొక్క సావరినిటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ, ఫారెన్ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్ అండ్ పబ్లిక్ ఆర్డర్. అంటే కొన్ని ఫేక్ న్యూస్‌ల వల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ కొన్ని ఫేక్ న్యూస్‌ల వల్ల దేశం మొత్తం స్తంభించవచ్చు. దానివల్ల ధర్నాలు, రాస్త్రోకోలు జరగొచ్చు. ప్రజల ప్రాణాలు పోవచ్చు. దేశ భద్రతకి ముప్పు కలిగించొచ్చు. మరి అలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినప్పుడు ఆరిజినేటర్ ఎక్కడని మనం తెలుసుకోవాల్సిందే కదా! దాంతో పాటు ఇంకొన్ని కేసులు రేపు గానీ, సెక్సువల్ ఎక్స్‌ప్లాయిట్ మెటీరియల్‌కి సంబంధించి గానీ, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్‌కి సంబంధించి గానీ, మరి అవి కూడా అలాంటి వాట్సాప్‌లో షేర్ చేసినప్పుడు మరి అది ఎక్కడ ఆరిజిన్ అయిందో తెలుసుకోవాలి. అంటే కొత్త ఐటీ రూల్స్ ఏం చెప్తున్నాయి? ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు అది ఎక్కడ స్టార్ట్ అయిందో మనం తెలుసుకోవాలి. అది వాట్సాప్‌లో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, ఆ వాట్సాప్ వాళ్ళు గవర్నమెంట్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడ స్టార్ట్ అయిందనేది. ఇది గవర్నమెంట్ రూల్స్ 2021లో. ఈ రూల్స్ వచ్చిన తర్వాత వాట్సాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీ హైకోర్ట్‌లో పిటిషన్ వేశారు. మాకు చెప్పకుండా ఇది చేశారు. ఈ రూల్స్‌ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి లేదంటున్నారు వాళ్ళు. ఈ రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేయరట. దాని అర్థం ఏందంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళు చెప్పమంటున్నారు. ఎందుకు వాట్సాప్ ఇలా చెప్తుంది? మరి వాట్సాప్ ఆర్గ్యుమెంట్ ఏంటి చూద్దాం. ఫస్ట్ వాళ్ళు ఏమంటారంటే డేటా ఈజ్ ఎన్క్రిప్టెడ్. అంటే మీరు వాట్సాప్‌లో ఇలా చాలా సార్లు చూసుంటారు. వాట్సాప్‌లో మనకి సెండర్ ఉంటాడు, రిసీవర్ ఉంటారు. ఇద్దరు ఉంటారనమాట. సెండర్ నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవర్‌కి వెళ్తుంది. రిసీవర్ నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ మళ్ళీ అతనికి వెళ్తుంది. సెండర్, రిసీవర్ ఇద్దరు ఉంటారు. సో, వాట్సాప్ ఏం చెప్తుందంటే వాట్సాప్‌లో ప్రైవసీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? వాట్సాప్‌లో ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పుడు సెండరు, రిసీవర్ తప్పితే ఆ డేటా ఎవరు చదవరు. ఈవెన్ మేము కూడా చదవము. ఎందుకంటే డేటా మొత్తం ఎన్క్రిప్టెడ్ స్టోర్ అయ్యి ఉంటుంది. చూడండి ఇక్కడ మెసేజ్ అండ్ కాల్స్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. నో వన్ ఔట్‌సైడ్ ఆఫ్ దిస్ చాట్, నాట్ ఈవెన్ వాట్సాప్ కెన్ రీడ్ ఆర్ లిసన్ టు దెమ్. అంటే వాట్సాప్‌లో మెసేజ్‌లు అనేవి సెండర్, రిసీవర్ తప్పితే దాన్ని ఎవరు చదవలేరు. ఎవరికీ తెలీదు. ఈవెన్ మేము కూడా చదవలేము. ఎందుకంటే డేటా మొత్తం ఏమై ఉంటుంది? ఎన్క్రిప్టెడ్ స్టోర్ చేస్తాం. ఇట్లా మేము ఎన్క్రిప్టెడ్ స్టోర్ చేస్తాం కాబట్టి కొన్ని కోట్ల మంది వాట్సాప్‌ని ఇవాళ ఫ్రీగా, స్వేచ్ఛగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారు, చాట్ చేస్తున్నారు. ఓకేనా? సో, కాబట్టి ఇప్పుడు ఐటీ రూల్స్ గనుక ఇంప్లిమెంటేషన్ చేయాలంటే నంబర్ 1 ఎన్క్రిప్ట్ అయిన డేటాని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అది చాలా కష్టంతో కూడుకున్నది. నంబర్ 1 ఎన్క్రిప్ట్ అయిన డేటాని ఓపెన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే కొన్ని వేల మంది డేటా ఉంది. మరి అట్లా ఎన్ని వేల మంది డేటాని మేము ఓపెన్ చేయాలి, చదవాలి. మరి ఇట్లా ఓపెన్ చేయడం కష్టం అనుకుంటే వాళ్ళు డేటాని చదవాలి కదా! ఇప్పుడు చాలామంది మెసేజ్‌లు ఫార్వర్డ్ చేస్తారు. అలా ప్రతి ఒక్కరి చాట్ వాళ్ళు ఓపెన్ చేయాలి. మరి దానిలో వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది కదా!
అంటే ఇక దీనివల్ల ఏమవుతుందంటే రైట్ టు ప్రైవసీకి భంగం కలుగుతుంది. రైట్ టు ప్రైవసీ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ అని సుప్రీం కోర్ట్ చెప్పింది. మరి మేము గనుక ఇప్పుడు ఇట్లా ఎన్క్రిప్ట్ అయిన డేటాని మేము ఓపెన్ చేస్తే, వాళ్ళ చార్ట్స్‌ని మేము ఓపెన్ చేస్తే వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగినట్టే. కొన్ని కోట్ల మంది వాట్సాప్ నమ్ముకొని వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారు. మేము గనుక ఓపెన్ చేసినట్టయితే రైట్ టు ప్రైవసీ భంగం కలిగినట్టే. మన భారతదేశంలో సుప్రీం కోర్టే చెప్పింది ఏంటి రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అని. ఆర్టికల్ 14 గాని, ఆర్టికల్ 19 గాని, ఆర్టికల్ 21 గాని అది వయోలేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి ప్రజల యొక్క ప్రైవసీ మాకు ముఖ్యం కాబట్టి మేము చేయమంటుంది. మామూలుగా ప్రభుత్వం అంటదనమాట ప్రజల ప్రైవసీ ముఖ్యమని. ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ ప్రజల ప్రైవసీ ముఖ్యం అంటుంది. అది గవర్నమెంట్‌కి అగెనిస్ట్‌గా ఉంటుందన్నమాట. ఇంకోటేందంటే ప్రపంచంలో ఇటువంటి చట్టాలు, రూల్స్ ఎక్కడ లేవు. ఏ దేశంలో ఈవెన్ అమెరికాలో కూడా లేవు. ఏ దేశంలో ఇలాంటి రూల్స్ ఏం లేవు. మీ దేశంలో మీరే మాత్రం ఈ రూల్స్ పెడుతున్నారు అంటుంది. మళ్ళీ ఇంకోటి ఒకవేళ గనుక దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే చాలామంది కోట్ల డేటాని, మెసేజ్‌ని మేము కొన్ని సంవత్సరాల పాటు స్టోర్ చేయాల్సి ఉంటుంది. మరి స్టోర్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నది అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా కష్టమని చెప్పొచ్చనమాట. సో వాట్సాప్ ఫైనల్‌గా ఏమంటుందంటే ఐటీ రూల్స్‌ని మేము ఫాలో కాం. అది ఫాలో అవ్వడం వల్ల నంబర్ 1 ఆల్రెడీ డేటా ఎన్క్రిప్ట్ అయి ఉంది. ఆ ఎన్క్రిప్ట్ అయిన డేటాని మేము ఓపెన్ చేయాలి. రెండోది ఓపెన్ చేసి అందరి మెసేజ్‌లు చదవడం అనేది రైట్ టు ప్రైవసీకి భంగం కలుగుతుంది. అంటే ప్రజల కోసమే ఆలోచిస్తున్నాం. ఇలా ఉంది కాబట్టే కోట్ల మంది మా వాట్సాప్‌ను వాడుతున్నారు. సో కాబట్టి మీరు రిస్క్ తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఈ రూల్స్‌ని ఫాలో అవుతుంటారా? మేమే వెళ్ళిపోతాం. అంటే మా వల్ల ప్రాబ్లమ్ అయితే మేమే వెళ్ళిపోతాం అని చెప్పి వాట్సాప్ అంటుంది. ఓకేనా? ఇది వాట్సాప్ చెప్పింది. ఓకేనా? మరి పీపుల్ ఆర్గ్యుమెంట్ ఏంటి? కొంతమంది పీపుల్ ఆర్గ్యుమెంట్ ఏంటి? గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? అంటే వాట్సాప్‌కి అగైనెస్ట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి? నిజంగా వాట్సాప్ అనేది రైట్ టు ప్రైవసీ గురించి ఆలోచిస్తుందా? నిజంగా ఆలోచిస్తుందా అంటే మనం చాలా సార్లు చూసాం. ఈ ఫేస్‌బుక్‌లో గాని, యూట్యూబ్‌లో వీళ్ళంతా పేరెంట్ కంపెనీ మెటా కంపెనీ అనమాట. మనం మామూలుగా ఏదైనా మాట్లాడితే మైక్రోఫోన్‌లో రికార్డ్ అయిపోయి యూట్యూబ్‌లో మాకు సజెషన్ చూపిస్తది. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కొన్నిసార్లు మనం హౌ టు బై ఎ కార్ అని, టాటా నెక్సన్ అని కొన్ని మనం మాటలు మాట్లాడుతూ ఉంటాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా అవే వస్తా ఉంటాయన్నమాట. మరి ప్రైవసీ ఎక్కడుంది చెప్పు? ఇంకోటి ఫేస్‌బుక్‌లో అక్కడిక్కడ చాలా వరకు మన డేటాని ప్రైవేట్ వాళ్ళకు సెల్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈవెన్ మార్క్ జూకర్బర్గ్ అనే పర్సను అమెరికాలో ఎంక్వైరీకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు డేటాని సెల్ చేస్తూ, మీరు డేటాని షేర్ చేయొచ్చు. మీరే ప్రైవసీ గురించి మాట్లాడుతున్నారా? కొన్ని శాస్త్రాలు ఉంటాయన్నమాట మనం చెప్పలేము ఈ శాస్త్రాలు. ఏంటంటే ఎవరైతే వాట్సాప్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఫేస్‌బుక్, మెటా కంపెనీ ఉందో వాళ్ళ యూజర్ డేటాని చాలా వరకు వాడుకుంటున్నారు. మరి మీ ప్రైవసీ గురించి మాట్లాడడం ఏంటి? జోక్ అన్నమాట. ఓకేనా? రైట్. అదొకటి. మళ్ళీ నిజంగా ప్రైవసీ గురించి మాట్లాడుతున్నారా? లేదా స్టోరేజ్ గురించి మాట్లాడుతున్నారా? అంటే ఇన్ని సంవత్సరాలు మీరు డేటా స్టోర్ చేయాలనుకుంటే దానివల్ల మీకు ప్రాబ్లమ్ అవుతుంది కదా! కాస్ట్ అవుతుంది కదా! అందుకు తప్పించుకుంటున్నారు అని చెప్పి అంటున్నారనమాట. ఇంకోటి కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ తీసుకొచ్చింది కరెక్టే. ఈ రూల్స్ దేనికోసం తీసుకొచ్చింది? అంటే ప్రైవసీని భంగం చేయడానికా? ప్రజల మెసేజ్‌లు చదవడానికా? కొంతమందిని టార్గెట్ చేయడానికా? కాదు కదా! గవర్నమెంట్ ఏమంటుందంటే నేషనల్ సెక్యూరిటీ ఈజ్ ఫస్ట్ కదా! ఇప్పుడు అన్ని ఫేక్ న్యూస్‌ల వల్ల ప్రాబ్లమ్ రాకపోవచ్చు. కానీ కొన్ని ఫేక్ న్యూస్‌ల వల్ల దేశ భద్రతకు ముప్పు కలగొచ్చు కదా! మరి అలాంటి న్యూస్ వచ్చినప్పుడు అది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మరి గవర్నమెంట్‌కి ఉంది కదా! అని చెప్పి గవర్నమెంట్ వాదన అనమాట. అంటే ఫస్ట్ మనకి నేషనల్ సెక్యూరిటీ. తొక్కల వాట్సాప్ ఉంటే ఏంది, పోతే ఏంది. వాట్సాప్ పోతే ఇంకోటి ఏదో వస్తది. కానీ దేశ సెక్యూరిటీ ముఖ్యం కదా! మన రూల్స్‌ని వాట్సాప్ ఫాలో కావాలంటుంది. మన సెక్యూరిటీ చాలా ముఖ్యం కదా! అని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారనమాట. వాట్సాప్ పోతే పోంది. మన దేశంగా మన కొత్త యాప్‌లు తయారు చేసుకొని ఇంకొంతమంది అంటున్నారు. గవర్నమెంట్ ఏందంటే నేషనల్ సెక్యూరిటీ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి అది మనకు ముఖ్యమని చెప్పి గవర్నమెంట్ అంటుంది. కానీ వాట్సాప్ వాళ్ళు ఏమంటారంటే ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవసరమైతే మేము వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళు అంటున్నారన్నమాట. కానీ నిజంగా వాట్సాప్ వెళ్ళిపోతుందంటారా? ప్రపంచంలో ఎక్కువ మార్కెట్ ఉన్నది ఇక్కడే. మార్క్ జుకర్బర్గ్ మామనే మనకు చెప్పిననమాట. 50,00,00,000 మంది పైగా యూజర్స్ ఉన్నారు అండ్ $1 బిలియన్ ఆదాయం ఇక్కడ వస్తుంది. చాలామంది బిజినెస్ వాటి వల్ల వాళ్ళకి ఆదాయం వస్తుంది. మరి అలాంటి ఆదాయాన్ని మార్కెట్‌ని వదులుకొని వాట్సాప్ వెళ్ళిపోతుందంటే ఇదికి కోర్ట్ జడ్జ్‌మెంట్ ఇంకేమి ఇవ్వలేదు. ఆగస్టుకి పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. మళ్ళీ గవర్నమెంట్ వాట్సాప్ వాదనలు విన్న తర్వాత కోర్టు డిసిషన్ తీసుకుంటుంది. ఏది ప్రియారిటీ, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి అంటుంది. కానీ ఇంకొంతమంది గవర్నమెంట్ డిసిషన్ వ్యతిరేకిస్తున్నారు. అంటే గవర్నమెంట్ దీన్ని ఒక టూల్ లాగా వాడుకొని ఫేక్ న్యూస్‌ల పేరు చెప్పుకొని చెప్పి చాలామంది ప్రైవసీని భంగం కలిగిస్తారా? పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చదువుతారని చెప్పి కొంతమంది కూడా అంటున్నారు. మరి కంక్లూజన్ అనేది మన ఆగస్ట్ వరకైతే వెయిట్ చేయాల్సింది.